మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఇప్పుడు స్టోరీ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే చాలా లాగ్ చేస్తున్నారా. మొదలెట్రా. స్టార్ట్ చేయరా బాబు. సారీ ఒకసారి స్టార్ట్ చేస్తాను. ఇక నా సినిమాలోకి వెళ్తే మన హీరో వాళ్ళ ఇంటికి వాళ్ళ మనోడు వచ్చి పండగని. సరే ఇంకా నేను చెప్పింది ఏంటంటారు కానీ చూడండి మీరే. మనోడా నిద్రపోలేదా? నిద్ర రావట్లే. ఎందుకు నిద్ర రావడం లేదురా? ఏదైనా కథ చెప్పొచ్చు కదా. 7 చేపలు కథ కావాలా, 7 రాజుల కథ కావాలా, 4 ఆవుల కథ కావాలా? నీకు ఏది కథ కావాలి చెప్పు. అవి ఏవి వద్దుగానే నానమ్మది నీది లవ్ స్టోరీ ఉంది కదా, చెప్పొచ్చు కదా. అయితే లవ్ స్టోరీ నాన్నది నాది చెప్తాను నాన్న విను. అలా కథలోకి వెళ్తే అందుకోరా పట్టుకోరా ఒకసారి. అందుకోరా చాలేదు. అన్న ఇంత తెల్లవారు తాగుతున్నావు కదా, ఎవరైనా ఏమనుకుంటే. ఏట్రా అన్న, ఈ ఊర్లో మనల్ని ఎవరు ఏమనేది తెలుసు కదా, మా బాబు ఎవరు అయినా ఈ ఊర్లో మనల్ని ఎవరు రాపేది. తాతయ్య అది నువ్వేనా? నేను కాదురా, మీ నాన్నమ్మకి నాకు ప్రేమలో మధ్య నచ్చిన వాడురా. అదంతా కాదు, నీ గురించి చెప్పు. వినైతే నేను యాక్చువల్ మీద కూర్చుంటే మీ నాన్న ఫోన్ చేసిందిరా. చూసావా? సరే సరే, దూరం ఉండి మాట్లాడుతాను. ఓకే, వస్తున్నాను.
హాయ్. బాగున్నావా? బాగున్నాను, నువ్వెలా ఆ, ఉన్నావు? బాగున్నా. ఎప్పటికని మంది ఎక్కడికి వెళ్తారు? ఇంకే కదా, సాయంత్రం వెళ్దాంలే. చూడగా వెళ్ళిపోతుందండి. అదేనా లవ్ అంటే? అన్న అక్కడ చంటిగాడితో మాట్లాడింది అన్న వదిన. మాట్లాడినదా? అది ఎప్పటికన్నా నాదే కదరా. ఊరుకోకూడదన్నా. చూద్దాం చూద్దాం పని. బాగున్నావా? బాగున్నాను, బాగున్నావా? బాగున్నా. అన్నయ్య బాగున్నారా? బాగున్నా. బంగారం తల్లి. బాగున్నాను పెద్దమ్మ, మీరు బాగున్నారా? నేను బాగున్నానమ్మా. తిన్నావా? ఫోన్ చేసావా? ఏంటి హైదరాబాద్ నుంచి వచ్చావా? తీర్చేసిరా? వద్దులే పెద్ద, నేను రూమ్ లోకి వెళ్తాను. వెళ్ళమ్మా. జగ్గు తినేసావరా? ఏ నువ్వు ఇంట్లో కవర్ చూస్తావు, అందరితో మంచిగా ఉండొచ్చు కదరా. నువ్వు నాకు చెప్తా. హలో చంటి, ఎక్కడున్నావు? అన్విత, ఇంటిదే ఉన్నాను. మన ఎప్పుడు కలుసుకునే చోటికి రా. టైం చెప్పు. టైమా? 3 PM. సరే అయితే ఉంటాను, బాయ్. సరే సరే, వస్తున్నావు. అన్నం పుట్టావు కదా. ఒకటి చెప్పను నీకు, చన్నం ఎలా ఉంటుంది? నాలా ఉంటుంది కాదు, మిన్నెలుగా ఉంటుంది కదా. ప్రపంచాన్ని వెలిగిస్తుందా? నువ్వు కూడా నా జీవితానికి అంతా వెలిగిస్తుంది. చాలు చాలు. ఏ నిజం, నీకు తెలియదు. అంటే వెళ్ళేదా నా లవర్తో డ్రీమ్ లో డ్యూట్ వేసుకుంటాను. సరే డ్రీమ్ లో డ్యూట్ వేసిపోతే రేపు వెళ్ళిపోతుంది. ఎలాగో టైం 3 అవుతుంది కదా. ఒప్పుకోను. సరే నీ వెళ్తాను, అయితే వెళ్ళరా. సరే జాగ్రత్తగా వెళ్ళేది. సరే నువ్వు వెళ్ళి వచ్చావు. వీడేంటబ్బా ఇంకా రాలేదు? ఏట్రా జగ్గు, ఈ రోజు అదొకలాగా ఉంది. చాలా మూడ్ ఆఫ్ ఉందిరా. ఫుల్ వేసేద్దామా? కొబ్బరి తోటలోకి వెళ్ళిపోతాం. రే కత్తి ఒక ఫుల్ తీసుకొచ్చి వెళ్ళు. ఇంకైతే విషయాలు ఏట్రా జగ్గు, అదే మనకు అది చూడట్లేదు. ఏం చేస్తావురా? ఇంకైతే జగ్గు ఏంటిరా? ఏంటి నాకంటే ముందు వచ్చావు?
అంత లేదులే, నేనే గా టైం రమ్మని అందుకే ముందుకు వచ్చా. నీకన్నా ముందు కాలేజీ చాలా బాగుంది, బానే ఉంది. ఇంకా చాలా బాగుంది తెలుసా. చాలే నిజం చాలా బాగుంది. చాలే. కానీ సినిమా ఏం చేస్తున్నావు మా కూతురుతోనే? ఏం చేస్తున్నావు మా కూతురుతో? అన్న అన్న మీ అత్త వస్తుందన్న. ఎవడన్నా నువ్వు రా చెప్పు, తన నా సొంతం నీ బాగా తెలీదమ్మా. ఎవడాడు నాకు తెలీదమ్మా. ఎవడాడు? ఇక్కడే ఉంటామని వెళ్ళావే, ఇప్పుడే వస్తానన్నావే, నీ దారి వైపే చూస్తున్నానే, ఏ దారి లేక నిలుచున్నానే. కోపమనుకోనా శాపమనుకోనా, కలలోనైనా గుర్తుకే రానా, నిన్ను ప్రేమించి తప్పే చేశానా. నా ప్రాణమా నా ప్రాణమా నీ కోసమే నేనున్నానమ్మా. నువ్వు వస్తావని ఆశతోనే నువ్వు వదిలిన చోటే నిలుచున్నానమ్మా. ప్రేమించావా? అవునమ్మా, ప్రేమిస్తున్నాను. బాబు పెళ్లి పిచ్చి చేశాను, నువ్వు బావకే చేసుకోవాలి. నేను బావని చేసుకోనమ్మా. బావ మంచోడు కాదు, తాగుతాడమ్మా. బావ డబ్బున్నోళ్ళమ్మా, నీ లైఫ్ మంచిదమ్మా. చేసుకోనమ్మా, నేను ప్రేమించిన వాళ్ళని చేసుకుంటాను. అయితే ఇప్పుడు వరకు నాన్న లేరు, ఇప్పుడు అమ్మ కూడా లేదు. నేనే నీ లోకమన్నావే, నీలోనే నన్ను చూసుకున్నావే, కౌగిట్లో కరిగిపోదామన్నావే, కవ్వించి కన్ను మరుగయ్యావే. ఈ ప్రేమ నిజమేనా లేదా కలగన్నానా, నీ పిచ్చి ఊహల్లో తిరుగుతున్నానా, చేసావా నాతో కాలయాపన. నా ప్రాణమా నా ప్రాణమా నీ కోసమే నేనున్నానమ్మా. నువ్వు వస్తావని ఆశతోనే నువ్వు వదిలిన చోటే నిలుచున్నానమ్మా. ఏమైందిరా, బయట కూడా వేసుకుంటున్నా కూర్చో. అదేం లేదక్క, నార్మల్గా ఉన్నాను. చెప్పరా, అక్క దగ్గరే దాస్తావా? అమ్మాయి కోసమేనా? అదేం లేదక్క, మామూలుగా. చెప్పరా, అమ్మాయి కోసమేనా? అంటే ఇందాక బాగా నాకు దవ్వైందక్క తన కోసం. అదేం వాళ్ళ అమ్మ తెలిసిపోయింది. అలా మేము నాకు ఇవ్వనంటుంది అక్క. అంటే మనం పేదవాళ్ళం కదా అక్క, అది బాగా డబ్బున్నోళ్ళు కదా. ఇప్పుడేమో తను నన్ను మర్చిపోంటుంది అక్క. దానికి ఎలాగైందని కాదు అక్క. ఏం కాదురా, అమ్మాయి మనకు రాసి పెట్టుంటే మనకే దక్కుతుంది, నువ్వేం బాధపడద్దు. సరే అక్క.
అమ్మ చూడు మా అమ్మ, నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేయాలని చూస్తుంది బావతో. బావ మంచోడు కాదు మా అమ్మ, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి ఇదేదో లెటర్ లా ఉంది? ఈ లెటర్ తాతయ్య నాన్నకు రాస్తున్నట్టున్నాడు. సత్యవతి, నేను నీ రామాయణ రాస్తున్నది నీకు ఎప్పుడు చెప్పువాన్ని కదా. రాజుల నాటి నిధి మన గ్రామం పక్కన నదీ పర్వతం వద్ద ఉందని. దానికి సంబంధించిన 2 పటాలు దొరికాయి. అందులో ఒకటి ఇక్కడ వదిలేసి మరో పటం పట్టుకొని నిధి తేడానికి నేను వెళ్తున్నాను. తిరిగి వస్తే నిధి సంపాదించుకునే వస్తాను. అంతవరకు మన బాబుని నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఇట్లు నీ రామయ్య. ఈ మ్యాప్ని తీసుకుని వెళ్ళి మా వాడికి ఇస్తే, వాడిని సంపాదించుకొని వస్తే ఊర్లో అందరికన్నా వాడే ధనవంతుడు అవుతాడు కదా. అప్పుడు మా అమ్మ వాడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుంది కదా. అన్విత, ఎక్కడున్నా? నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి చెప్పు, చేస్తాను. మీ అన్నయ్యని ఒకసారి ఇంటర్నెట్ దగ్గరికి రమ్మని చెప్పవా? సరే చెప్తాను. థ్యాంక్స్. ఓకే. అన్నయ్య, చెప్పు చెప్పు. వదిన నీతో మాట్లాడడానికి ఇంటి వెనక రమ్మను. అవును, సరే నేను వెళ్తాను, వెళ్ళే. సరే అండి. కుమార్తె రమ్మని చెప్పావంట. అవును, రమ్మని. నిన్న మీ అమ్మని తెలియదని చెప్పావా? మరి ఇప్పుడు నేను రమ్మన్నాను. అదేం లేదు, అక్కడ మా అమ్మ ఉంది కదా, అందుకనే అలా అన్నాను. సారీ. ఓకే, మీకు సంగతి ఎందుకు రమ్మన్నా మరి? మా అమ్మ మా బాబుతో పెళ్లి ఫిక్స్ చేసింది. తను డబ్బున్నాడు అని చెప్పి తనతో పెళ్లి ఫిక్స్ చేసింది. నేను తనతో హ్యాపీగా ఉంటాను అనుకుంటుంది. అది నిజమే కదా, మీ బాగా డబ్బులు నోడు ఎలాగ. ఇదిగో నిధికి మ్యాప్ ఇది. ఈ నిధి నువ్వు సంపాదిస్తే ఈ ఊర్లో అందరికన్నా నువ్వే డబ్బున్నాడు అవుతావు. అవునా, ఇది బిట్టే మరి. వద్దులే, ఈ నిధికి విన్న వాళ్ళందరూ చనిపోయినట్టు విన్నాను. లేదు, నీకు సంపాదించుకోవచ్చు. నీకోసం ఎంత నేను చేస్తాను. ఇదే పడతాను, ఎంత కష్టమే పడతాను. వదిలు. లేదు, నేను చేసి వస్తాను. నీకు ఏ కష్టమైనా లాస్ట్ నా ప్లాన్ కూడా నువ్వేం వదిలేసి రాస్తాను. నేను దేవుడా, తండ్రి శివయ్య, నా చంటికి ఏం కాకుండా చూడు స్వామి. ఏంట్రా ఇదే, జగ్గు కూడా ఎక్కడున్నాడు రా? ఉదయం నుంచి కనిపించట్లేదా? ఏమో అన్న, నాకు కూడా చెప్పలేదు. ఆడికి ఒక మాట చెప్పాను, దాన్ని గమనించుకొని ఉండమని. అది కనిపించట్లేదు అసలు ఉదయం నుంచి. ఫోన్ కూడా చేయలేదు. నాకు కూడా చేయలేదు అన్న. ఏం చేద్దాం సాయంత్రం నుంచి? తాగుదాం. ఆడి ముందు ఆడు ఎక్కడ ఉన్నాడు? ఒక నిమిషం ఆగి, ఫోన్ వస్తుంది. వాడే చేస్తున్నాడు రా. రే జగ్గు, ఎక్కడున్నావురా? అన్నా విరాట్ అన్న, వదిన కనిపెట్టమన్నావు కదా. వదిన చంటిగుడితో మాట్లాడుతుందన్నా. ఏదో నిధి గురించి మాట్లాడుతుందన్నా. నిధి తీసుకురమ్మని చెప్తుందన్నా. అవునా, సరే నువ్వు ఇక్కడ రా. సరే ఇక్కడికి వచ్చే కట్టే. సరే అన్న, వస్తున్నాను అన్న. ఎక్కడ వాడు? ఎక్కడ? తెలుసా? నీకు తెలుసు కదరా గొడవైందని.
అదే ఇప్పుడు ఇందాక తను పిలిచింది అనమాట, పిలిచి మ్యాప్ ఇచ్చింది. ఈ మ్యాప్లో నిజం సంపాదిస్తే ఈ ఊళ్ళో నేనే డబ్బులు అవుతానంట. అదే వెళ్దామని చూస్తాను. తెలుసు కదా నీకు నిధికెళ్ళి వాళ్ళు బతికొచ్చారేమో చరిత్రలో ఉందా? ఇంకా నాకు తప్ప రెండో మార్గం లేదు కదరా, నేను ఖచ్చితంగా ఈ నిజం సంపాదించవలసిందే. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు. సరే నువ్వు వెళ్తే నేను నిజం సంపాదించడానికి వెళ్తాను అయితే. సరే. నెమ్మదిగా రండి రా. రే రారా. నీ ట్రూ లవ్ అని అన్నా అమ్మాయి నీకు ఇచ్చేస్తా, నాదొక షరతు. ఏంటది? నిధిలో సగం బాగా నాకు కావాలి. సరే నిధిలో సగం బాగా చూస్తాను. సరేనా? అమ్మాయిని వదిలేదు. అమ్మాయి వదిలేస్తా, వెళ్ళరా. సరే. అదేటన్నా వదిన ఆడికి ఇచ్చేస్తుంది చెప్తున్నావు? రే నిధి కోసం వెళ్ళాడు, ఇప్పుడు వచ్చి బతికున్నట్టు చరిత్రలో ఉందా? లేదమ్మా. వెళ్ళిరా, నిధి మంది ఆ పిల్ల మంది. మన మాట విన్నాడా బతికుంటాడు, లేకపోతే ఓడిపోయి ఉంటాడు. అమ్మయ్య, ఇంకొంచెం దూరం ఉంది.
మానవా? ఎందుకు వచ్చావు మానవా? వెళ్ళిపో వెళ్ళిపో. ఎవరు స్వామి మీరు? నేను ఎవరినైతే నీకెందుకు స్వామి, నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో. నేను వచ్చిన పని ముగించుకొని ఏం వెళ్ళాలి. పని మానవా? నిధి కోసం వచ్చాను స్వామి. కోసం వస్తే నాతో యుద్ధం చెయ్యాలి సరే మానవా. స్వామి, నేను యుద్ధం చేస్తాను. పుత్ర, నా పేరు దైవదేవుడు. పూర్వం విజయభాస్కరుడు అనే గొప్ప మహారాజు ఉండేవాడు. అతను ఎప్పుడూ ధర్మం పాటించేవాడు. అలా తన రాజ్యాన్ని ధర్మంగా పాలించేవాడు. ఆ మహారాజు ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో సంపత్తిని, ఎన్నో రాజ్యాల్ని గెలిచాడు. కానీ ఆ మహారాజు ఓడిపోయిన మహారాజులను కూడా గౌరవించేవాడు. ఆ మహారాజుకి పెద్దలన్నా స్త్రీలన్నా ఎంతో గౌరవం. ప్రతి స్త్రీని సోదరి భావంతోనే చూసేవాడు. ఆ మహారాజుకి 2 పుత్రులు. కానీ 2 పుత్రులు కూడా అహంకారులే, స్వార్థపరులు, దుర్బుద్ధి కలవారు. అలానే ఆ రాజ్య ప్రజలు కూడా దుర్బుద్ధి కలవారే, స్వార్థపరులే. అదంతా చూసిన మహారాజు ఎంతో బాధపడ్డాడు. అప్పుడు ఆ మహారాజు ఇలాంటి వారిగా నేను సంపాదించిన సంపద దక్కకూడదు అని అనుకుని ఒక ఋషికేత మహర్షి వద్దకు వెళ్ళాడు. అప్పుడు ఆ మహర్షి, ఓ ఈ మహారాజా, ఏమిటి ఇలా వచ్చారు అని అడగగా, మహారాజు, నీ నుండి కొంత సాయం కావాలి అన్నాడు. అప్పుడు మహర్షి, మీరు ఎన్నో రాజ్యాలపైన విజయం సాధించిన గొప్ప మహారాజు, ఇంకా మీ దగ్గర ఎంతో సంపత్తిని కలవారు. మీకు నేను ఏం సాయం చేయగలను మహారాజా అని అడగగా, మహారాజు, ఎంతుంటే ఏం లాభం, మనశ్శాంతి లేకుంటే అని అన్నాడు. అప్పుడు మహర్షి, ఏమైంది మహారాజా? మహారాజు, నా పుత్రులు అహంకారులు, స్వార్థపరులు, దుర్బుద్ధి కలవారు. అలానే నా రాజ్య ప్రజలు కూడా దుర్బుద్ధి కలవారే. ఇలాంటి వారిగా నా సంపద అస్సలు దక్కకూడదు. మహర్షి, అయితే నేనేం చేయగలను మహారాజా? అప్పుడు మహారాజు, నీవే జాగ్రత్తగా ఉంచాలి స్వామి అని అన్నాడు. అప్పుడు మహర్షి, అయితే నేను ఏం చేయాలి మహారాజా అని అన్నాడు. అప్పుడు మహారాజు, నీవే జాగ్రత్తగా ఉంచాలి స్వామి అని అన్నాడు. తిరిగి మహర్షి, నేనెలా ఉంచాలి మహారాజా? అప్పుడు మహారాజా, మీరే ఉంచగలరు. మహర్షి, నేను చేయలేను మహారాజా, నన్ను క్షమించండి. అప్పుడు మహారాజు ఇలా అన్నాడు, కొన్ని సంవత్సరాల క్రితం నీ తల్లిదండ్రులను నేను పులి నుండి కాపాడాను. అప్పుడు వాళ్ళు నేనేం చేయాలో తెలియనప్పుడు మా పుత్రుడు ఋషికేతుని వద్దకు వెళ్ళు, మా పుత్రుడు తప్పకుండా సహాయం చేస్తాడు అన్నారు. అందుకే మీ వద్దకు వచ్చాను. మహర్షి, సరే మహారాజా, చేస్తాను. మహారాజు, సరే స్వామి. ఇప్పుడు మహర్షి, నీ సంపదని నా శిష్యుడైన దేవదేవుడు కాపలాగా ఉంటాడు. ఎంతవరకు అయితే ఒక మంచి లక్షణాలున్న వ్యక్తి నలుగురికి మంచి చేసే గుణం కలవాడు వచ్చే వరకు దుర్బుద్ధితో వచ్చిన వాళ్ళని ఆ నిధి ముట్టుకోకుండా ఉంచుతాడు. ఎప్పుడైతే ఆ మంచి గుణాలు ఉన్న వ్యక్తి వస్తాడో అప్పుడు అతని చేతిలో నా శిష్యుని సంహారం జరుగుతుంది. ఆ తరువాత ఆ నిధి మంచివారికి అందుతుంది. అప్పుడు ఆ మంచి గుణాల కలవాడు మంచిగా ఉపయోగిస్తాడు అని నా గురువు గారు సెలవు తీసుకున్నారు. అందుకే నేను ఇంతకాలం ఈ నిధికి కాపలాగా ఉన్నాను. ఈ రోజుతో నా బాధ్యత తీరింది. అదుగో పుత్ర, ఆ ఎర్ర రంగు వస్త్రం కింద ఉన్న ఆ పెట్టెలో ఉంది. అందులో ఉన్న ఉంగరం పెట్టుకొని 3 సార్లు నన్ను తలుచుకొని నిధినామం మనసులో అనుకో. అప్పుడు నిధి నీ ముందుకి ప్రత్యక్షమవుతుంది. సరే పుత్ర, విజయోస్తు. నలుగురికి మంచి చేస్తూ ఆనందంగా బ్రతుకు.
దేవుడి దయ వల్ల ఎలా నిధి సంపాదించాను. ఇంకా మా ఇద్దరం హ్యాపీగా కలిసి ఉండవచ్చు. జై శ్రీకృష్ణ. ఏంటన్నా ఏంట్రా విషయాలు చెప్పాలన్నా? జగ్గు గ్లామర్ వచ్చావు జగ్గు. ఏదో నీ దయ అన్న. మరదలు ఎలాగుంది? ఏదో అలా ఉంది. ఏట్రా కత్తి ఎక్కువ అయినట్టుగా ఉందరా? లేదన్నా. సరిపోద్దా తప్పించాలి? లేదన్నా. అన్న వెరైటన్నా చెప్పురా పులి. మనం అనుకున్నట్టు ఆడే నిధి సంపాదించలేం అనుకున్నాం కానీ ఆడు నిజంగా సంపాదించాడన్న. అవునా? లొకేషన్ పెట్టరా. సరే అన్న, లొకేషన్ షేర్ చేస్తున్నా. అర్జెంట్ రండి అన్న, అర్జెంటుగా స్పీడ్గా. రే పదండ్రా. పదండ్రా, వస్తాను ఉండరా. ఇక ఎలాగైనా ఎక్కడ్రా ఫస్ట్? ఎక్కడ్రా? ఏ పులే ఎక్కడ రాడు? ఎక్కడ ఇదిగా అక్కడ ఉన్నాడన్నా. ఎక్కడా ఉన్నాడన్నా. ఎక్కడాడు? ఎన్నాడు నేనేం అర్థం కాదు. మీరు వచ్చేటన్నా చెప్పాను ఇక్కడ మాట్లాడండి. నేను బాగా చెప్తున్నాను. అది మొన్నరా. ఆ పిల్లని నిధిని వదిలి వెళ్ళిపో, ప్రాణాలతో ఉంటా, లేకపోతే చచ్చిపోతా. అన్న మాట వినండి మీరు. నాతో మాట్లాడన్నా. రే పుల్లే ఏసీరా. ఇచ్చేస్తాను. विराट चौहान ने కొడతారా? विराट चौहान ने కొడతారా? विराट चौहान ने కొడతారా?
వెళ్ళరా తీసిరారా. నీకు అమ్మాయి కావాలరా? అమ్మాయి నీ బతుకెంత నువ్వెంత? నీకు అమ్మాయి కావాలరా? నీకు అమ్మాయి అమ్మాయి చంపేనా? ఆ నిధి మనదే, అమ్మాయి మనదే. నరుకుతా చంపేనా? మర్చిపోదండి, మర్చిపో. మాదే, అమ్మాయి మాదే. ఆ పిల్ల నాదే, ఆ నిధి నాదేరా. జగ్గు ఐదు పాచి పుల్లతారా. వైపు కానీ ఆ పిల్ల వైపు తీసావా చంపేస్తారా? ఊళ్ళో నిజంతో నేను సంపాదించాను. మీ తాతలా నిధి నేను సంపాదించాను. మీ తాతలా సంపాదించలేకుండా ఇప్పుడే నీ కుదిరి చెయ్యి. ఈ డబ్బులు తాగిపించు కదా. ఈ ఊళ్ళో డబ్బులు నేనే. ఇప్పుడు నీకే లోటా చెప్పు. నీ కూతురు అనిలా చూసుకుంటాను. అంత సంపాదించాను నీ కూతురు కోసం. నీ కూతుర్ని నీలాగా కంటికి రెప్పలా చూసుకుంటాను. సరేనా? ఒక వివరాలుగా చూసుకుంటాను. వేగంగా టైం పడాల్సిన అవసరం లేదు. సరే, మీరు హ్యాపీ కదా ఇప్పుడు? అయితే నానమ్మ నువ్వు కలిసారా? మరి మేము కలకొంటే ఎలాగొన్నావు నా పిచ్చోడా? అయితే ఆ వెళ్ళను నిధి ఏటైంది? వెళ్ళని జైలుకి పోయాడు. నిధిని ప్రజలకి నేను పంచుకోను. ఇదండి నా సినిమా. ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Learning how to stand when the ground gives out. Getting used to quiet when the noise dies down. I can see the damage when I look around, but I'm still here breathing, so I'm here for now. If I could step outside my head and tell myself what I know now. Find something you believe in. Find someone who will leave when everything you build starts breaking down. Find a place you can return to. Find a truth you can hold on to when the lights go out and you're lost somehow. It's love, 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 love. When everything's falling down, it's love, 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 love that pulls you back.
I gave all my time to the wrong mistakes. Tried to run fear, but it always stayed. Every open road still feels the same, but I'm learning now it's okay to change. If I could wind the nights, I'd tell myself I'll be alright. Find something you believe in. Find someone who will leave when everything you build starts breaking down. Find a place you can return to. Find a truth you can hold on to. When the lights go out and you're lost somehow, it's love, 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 love. When everything's falling out, it's love, 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 love. That pulls you back somehow. When you barely మీరు మనుషులు మీరు మనుషులు కాదు. Both are not safe. when the feeling's gone, I tell myself I'll be alright. Find something you believe in. Find someone who will leave when everything you build starts breaking down. Find a place you can return to. Find a truth you can hold on to. When the lights go out and you're lost somehow, it's love, 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 love. When everything's falling out, it's love, 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 love. That pulls you back somehow. When you